బీఆర్ఎస్ చచ్చిపోయిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఒక ఎన్నికలో కాంగ్రెస్ గెలవగానే చచ్చిపోయింది అనడం సరికాదన్నారాయన. హామీల అమలు విషయాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే హామీల అమలు పూర్తి స్థాయిలో అవుతుందని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ యావత్తు తెలంగాణలో జియో ట్యాగింగ్ అవుతుంది. రైతులకు సంబంధించినటువంటి విషయం. ఈ జియో ట్యాగింగ్ ఇక్కడితో ఆగుతుందా? తప్పకుండా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టరా? మీటర్లు పెడితే మీటర్లతో ఆగుతుందా? మీటర్లకు ఖచ్చితంగా బిల్లులు వసూలు చేయరా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పే మాటలకు చేసే చేతలకు ఎక్కడ కూడా పొంతన లేదు. రేవంత్ రెడ్డికి ఒక అలవాటు, ఎవరినైనా ఎంత గొప్ప వాళ్ళనైనా బురద తల్లి బదనాం చేయడంలో సక్సెస్ఫుల్ లీడర్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మీరు అందుకు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందే దాన్ని నమ్ముకొని. ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ఈ 6 హామీలు మేము అమలు చేయలేమని మళ్ళా మాట తప్పే ప్రయత్నం చేస్తాం.